ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు నాదియా సులేమాన్. ఈమె అమెరికాకు చెందిన మహిళ. 2009లో ఒకేసారి 8 మంది శిశువులకు జన్మనిచ్చారు. అందుకే ప్రజలు ఈమెను ఆక్టోమామ్ అని పిలుస్తారు. అలానే ఈమె పేరు హలీమా సిస్సే. ఈమె మాలి దేశానికి చెందిన మహిళ. 2021లో ఒకేసారి 9 మంది శిశువులకు జన్మనిచ్చారు. వింటుంటేనే ఆశ్చర్యకరంగా ఉంది కదా. సాధారణంగా మనందరికీ ఉండే ఓ కామన్ డౌట్ ఏంటంటే, ఒక మహిళ గర్భం దాల్చితే సాధారణంగా ఒక్క శిశువే పుడతారు, కానీ కొందరికి మాత్రం ట్విన్స్ పుడతారు. ఇప్పుడు చెప్పుకున్న ఈ 8 లేదా 9 మంది శిశువుల జన్మకారకం తెలియాలి అంటే ముందు అసలు ఈ ట్విన్స్ ఎలా పుడతారో మనకు తెలియాలి. ఒకే గర్భంలో 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది పుట్టడానికి అసలు కారణం ఏమిటి? కుటుంబంలో ముందు ట్విన్స్ పుట్టినట్టు ఉంటే మళ్ళీ వచ్చే జనరేషన్ కూడా ట్విన్స్ పుట్టే అవకాశం ఉందా? నిజంగా కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తింటే ట్విన్స్ పుట్టే అవకాశం ఉంటుందా? ట్విన్స్ వల్ల జన్మనిచ్చే తల్లికి ఏమైనా సమస్యలు ఉంటాయా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి చివరి వరకు చూడండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ట్విన్స్ గురించి మనకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే సాధారణంగా ఒక బిడ్డ ఎలా పుడతాడో ముందు తెలుసుకోవాలి. సో దీని గురించి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముందుగా పురుషుల నుండి సుమారుగా 30 కోట్ల శుక్రకణాలు స్త్రీ వజైనాలోకి ప్రవేశిస్తాయి. మనిషి శరీరంలోనే అతి చిన్న కణం ఈ స్పర్మ్. దీనిలో తండ్రికి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం DNA రూపంలో స్టోర్ అవుతుంది. అలాగే స్త్రీలలో ప్రతి నెల ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. మనిషి శరీరంలోనే అతిపెద్ద కణం ఈ అండం. దీనిలో స్త్రీకి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇలా స్త్రీలలో రిలీజ్ అయిన ఈ అండాన్ని చేరుకోవడానికి పురుషులలో రిలీజ్ అయిన శుక్రకణాలు ప్రయాణం సాగిస్తాయి. ఇలా ఈ ప్రయాణంలో చాలా స్పర్మ్స్ వజైనాలో ఉండే వాతావరణం వల్ల చనిపోతాయి. చివరిగా మిగిలిన స్పర్మ్స్ గర్భాశయం అంటే యుటరస్కి వెళ్లేందుకు ప్రయాణం సాగిస్తూ ఉంటాయి. వీటిలో కూడా అక్కడ ఉన్న వాతావరణం తట్టుకోలేక కొన్ని శుక్రకణాలు మాత్రమే ముందుకు వెళ్తాయి. ఈ సంఖ్య సుమారుగా 1,00,000 మాత్రమే ఉంటుంది. అంటే మగవాడి వీర్యంలో 30 కోట్ల స్పర్మ్స్ రిలీజ్ అయితే చివరకు యుటరస్కు చేరుకునేవి కేవలం 1,00,000 మాత్రమే. అంటే ఈ ప్రయాణం ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ తర్వాత ఎగ్ని చేరుకోవడానికి ఈ శుక్రకణాలు ఫాలోపియన్ ట్యూబ్స్లోకి వెళతాయి. ఇక్కడ ఉన్న వాతావరణానికి మరికొన్ని స్పర్మ్స్ చనిపోతాయి. చివరకు కేవలం 200 స్పర్మ్స్ మాత్రమే ఎగ్ను చేరుకుంటాయి. అలా చివరగా ఒక్క స్పర్మ్ మాత్రమే ఎగ్లోకి ఎంటర్ అవుతుంది. ఇలా ఒక స్పర్మ్ వన్స్ ఎగ్లోకి ఎంటర్ అయిన తర్వాత మరొక స్పర్మ్ ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అంటే ఒక ఎగ్కి ఒక స్పర్మ్ మాత్రమే ఫెర్టిలైజ్ అవ్వగలదు. దీనినే ఫెర్టిలైజేషన్ అని అంటారు. ఆ తర్వాత స్పర్మ్లో ఉండే DNA అంతా ఎగ్లో ఉండే DNAతో కలిసి రెండిటి జెనెటిక్ కోడ్ ఆధారంగా పుట్టబోయే బిడ్డ యొక్క లక్షణాలు ఉంటాయి. సో ఇలా ఒక స్త్రీ గర్భంలో ఒక శిశువుకి ఏర్పడే ప్రాసెస్ ఇది. అయితే దీని తర్వాత అసలు పుట్టబోయే బిడ్డ అమ్మాయా లేదా అబ్బాయా అని ఎలా నిర్ధారిస్తారో, ఫెర్టిలైజేషన్ తర్వాత మన బాడీలో జరిగే ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి అంటే కామెంట్ చేయండి. దానికోసం మరొక ఫుల్ వీడియో చేస్తాను. సరే, ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా అర్థమైంది కదా. ఈ చెప్పుకున్న ప్రాసెస్ అంతా కేవలం ఒక శిశువు కోసం మాత్రమే. మరి ట్విన్స్ లేదా అంతకంటే ఎక్కువ మంది ఎలా పుడతారో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ట్విన్స్ పుట్టే ప్రాసెస్ 2 రకాలు. ఒకటి మోనోజైగోటిక్ ట్విన్స్, 2 డైజైగోటిక్ ట్విన్స్. అయితే స్పర్మ్ ఎగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫెర్టిలైజ్ అవ్వడం మొదలు పెడుతుంది. ఈ ఫెర్టిలైజ్ అయిన ఎగ్నే జైగోట్ అని అంటారు. ఈ ఫామ్ అయిన జైగోట్ 12 గంటల తర్వాత 2 కణాలుగా డివైడ్ అవుతుంది. అలా ప్రతి 12 గంటలకు ఒకసారి ఈ కణాలు డివైడ్ అవుతూ ఉంటాయి. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫలదీకృతమైన అండం అంటే ఈ ఫెర్టిలైజ్ అయిన ఎగ్ 2 కణాలుగా కాకుండా 2 సమానమైన భాగాలుగా విడిపోయి అభివృద్ధి చెందుతుంది. అప్పుడే 2 శిశువులు జన్మిస్తారు. వీరినే ఐడెంటికల్ ట్విన్స్ అని అంటారు. అయితే ఇలా ఐడెంటికల్ ట్విన్స్ పుట్టడానికి జీన్స్ ఏమాత్రం కారణం కావు. ఇది పూర్తిగా ఒక ర్యాండమ్ ప్రాసెస్ మాత్రమే. కుటుంబంలో ముందుగా ఐడెంటికల్ ట్విన్స్ ఉన్నా లేకపోయినా వీరిలో ఎవరికైనా పుట్టే అవకాశం ఉంటుంది. ఆ ఫెర్టిలైజ్డ్ ఎగ్ అదే జైగోట్ యొక్క డివిజన్ ఆలస్యంగా జరిగితే ఇది జరుగుతుందని శాస్త్రవేత్తల అభిప్రాయం. అలాగే కొన్ని పరిశోధనల ప్రకారం హార్మోనల్ ఇంబ్యాలెన్స్,
లేదా ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఇది జరగవచ్చని భావిస్తున్నారు. అయితే ఆ పుట్టబోయే శిశువులకు మాత్రం 100% ఒకే డిఎన్ఏతో కలిగి ఉంటారు. అందుచేతనే వీరు ఇద్దరు అమ్మాయిల్లా కానీ లేదా ఇద్దరు అబ్బాయిలలా కానీ పుడతారు. ఇంకా రెండవది డైజైగోటిక్ ట్విన్స్. వీటినే ఫ్రాటర్నల్ ట్విన్స్ అని కూడా అంటారు. అంటే వీరు ఒకే గర్భధారణలో జన్మించిన ఇద్దరు శిశువులు, కానీ వారి డిఎన్ఏ పూర్తిగా ఒకేలా ఉండదు. వీరు సాధారణ సోదర సోదరీమణుల్లా ఉంటారు, కానీ ఒకేసారి పుడతారు. ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే మనందరికీ తెలిసిన విషయమే, ప్రతి నెల స్త్రీలలో ఒకే అండం విడుదలవుతుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకేసారి 2 లేదా అంతకన్నా ఎక్కువ అండాలు విడుదలవుతాయి. దీనినే హైపర్ ఓవ్యులేషన్ అని అంటారు. ఇప్పుడు మగవారి నుంచి వచ్చిన స్పర్మ్స్ ఒక అండంతో కాకుండా 2 వేరువేరు అండాలు 2 వేరువేరు స్పర్మ్లతో ఫలదీకృతం అవుతాయి. దీనివల్ల 2 వేరువేరు జైగోట్లు ఏర్పడతాయి. అందుకే వీరిని డైజైగోటిక్ ట్విన్స్ అని అంటారు. మీ కుటుంబంలో ఎవరైనా డైజైగోటిక్ ట్విన్స్ పుట్టి ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 30 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న స్త్రీలకు హార్మోన్స్ ప్రభావం వల్ల ఒక్క సైకిల్లోనే 2 అండాలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పెద్ద వయసులో గర్భం దాల్చిన మహిళలకు ట్విన్స్ పుట్టే అవకాశం ఎక్కువ. అలాగే ఈ డైజైగోటిక్ ట్విన్స్ పుట్టడానికి మరొక కారణం కూడా ఉంది. అదే ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. దీనినే టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా అంటారు. ఈ ట్రీట్మెంట్లో 2 లేదా అంతకన్నా ఎక్కువ అండాలు ప్రవేశపెట్టడం వల్ల ఎక్కువ శాతం ఫ్రాటర్నల్ ట్విన్స్ జన్మించే అవకాశం ఉంటుంది. నేను వీడియో మొదట్లో ఇద్దరు పేర్లను చెప్పాను కదా, వాళ్ళకి కూడా ఇలా ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారానే అంతమంది ప్రసవం కలిగింది. అంతేకాదు మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా వీటిని డిసైడ్ చేస్తాయి. ఎక్కువగా డైరీ ప్రొడక్ట్స్ అంటే పాల ఉత్పత్తులు తీసుకునే మహిళలలో హైపర్ ఓవ్యులేషన్ ఎక్కువగా జరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. సో ఫైనల్గా ఈ డైజైగోటిక్ ట్విన్స్ అంటే వేరే వేరే అండాలు వేరే వేరే స్పర్మ్ల వల్ల పుట్టే పిల్లలు. ఆహారపు అలవాట్లు, హార్మోన్ల ప్రభావం, ఐవీఎఫ్, వయస్సు ఇంకా జన్యుపరమైన ప్రభావం వల్ల వీరు ఎక్కువగా జన్మిస్తారు. అలాగే మనలో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే జంటగా ఉన్న ఫ్రూట్స్ లేదా వెజిటేబుల్స్ తినడం వల్ల ట్విన్స్ పుట్టే అవకాశం ఉంటుందా అంటే దీనికి సైన్స్ మాత్రం నో అని చెబుతుంది. ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి కంటే ఎక్కువగా హార్మోన్ల ఇంబ్యాలెన్స్, జెనెటిక్స్ వంటి కారణాలే ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయి. ట్విన్స్ పుట్టడం చాలామంది కుటుంబాలలో ఆనందకరమైన విషయం. కానీ ఆ నవమాసాలు మోసే తల్లి మాత్రం ఎన్నో శారీరక, మానసిక, వైద్యపరమైన సమస్యలను ఎదుర్కొంటుంది. ఒక్క శిశువు గర్భధారణ కంటే ట్విన్స్ గర్భధారణ చాలా క్లిష్టమైనది. ఎందుకంటే ఇది తల్లిపై ఇద్దరు పిల్లల బరువు, పోషకాహార అవసరాలు, హార్మోన్ల మార్పులు లాంటి అనేక ఒత్తిడులను పెంచుతుంది. ట్విన్స్ ఉన్న తల్లులకు నార్మల్ ప్రెగ్నెన్సీతో పోలిస్తే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే గెస్టేషనల్ డయాబెటీస్, ఈ సమస్య కూడా ట్విన్స్ ప్రెగ్నెన్సీస్ ఉన్న తల్లులలో సాధారణంగా కనిపించే సమస్య. మామూలుగా గర్భం 9 నెలలు ఉంటుంది, కానీ ట్విన్స్ ఉన్నప్పుడు చాలామంది మహిళలకు 7 నెలలకే డెలివరీ అవుతుంది. అయితే నార్మల్గా లేడీస్ యొక్క గర్భాశయం అనేది సింగిల్ ప్రెగ్నెన్సీ మరియు 9 నెలల కోసం సృష్టించబడింది. ఈ గర్భాశయం యొక్క సైజు 6 సెంటీమీటర్స్ మాత్రమే ఉన్నప్పటికీ దీనికి బెలూన్లా సాగే గుణం కలిగి ఉంటుంది. అంటే దీనికి చాలా ఎక్స్పాన్షన్ కెపాసిటీ కలిగి ఉంటుందన్నమాట. అయితే సహజంగా ఈ గర్భాశయం ఒక 3 kg బేబీని 9 months వరకు హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది. అదే ట్విన్స్ విషయంలో అదే గర్భాశయం 2 బేబీస్కి పట్టాలి అంటే ఆ గర్భాశయం ఉన్నదానికంటే ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వాలి. అంటే దాదాపుగా ఒక 5 kg బేబీస్ హోల్డ్ చేసే అంత కెపాసిటీ ఉండాలి. అయితే ఇలా ఈ గర్భాశయంపై నార్మల్ దానికంటే ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల ముందు చెప్పుకున్న వంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈ ట్విన్స్ ప్రెగ్నెన్సీ మదర్స్ పైన ప్రభావితం చేస్తాయి. అయితే ఈ రోజుల్లో మెడికల్ ఫెసిలిటీస్ బాగా అభివృద్ధి చెందడం వల్ల మనం దేనికి దిగులు చెందాల్సిన అవసరం లేదు. కేవలం డాక్టర్స్ దగ్గరకు వెళ్ళి రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తే మదర్ ఇంకా బేబీ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు. చివరిగా తల్లి, మనం ఈ లోకంలోకి వచ్చే ముందు నుంచి
మన కోసం త్యాగం చేయడం ప్రారంభించిన ఏకైక వ్యక్తి. 9 నెలల పాటు మన ఊపిరిగా మారి, మన బరువును మోసి, ఎన్నో నొప్పులను భరించి, తన ప్రాణాన్నే పణంగా పెట్టి మనల్ని ఈ ప్రపంచానికి అందించింది. అలా అంతటి త్యాగం చేసిన అమ్మను మనం నిజంగా గౌరవిస్తున్నామా? సంవత్సరం పొడవునా పట్టించుకోకుండా మదర్స్ డే రోజునే స్టేటస్ పెట్టి అమ్మ ప్రేమ అని చెప్పుకోవడంలో ఎంతవరకు అర్థం ఉంది? నిజం చెప్పాలంటే మన అమ్మ మనల్ని కోట్లు సంపాదించాలని ఎప్పుడూ ఆశించదు. మన భవిష్యత్తు కోసం ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపిన ఆమె మన దగ్గర ఒక్కటే ఆశిస్తుంది: కొంచెం ప్రేమ, కొద్దిసేపు మన సమయం. 30 కోట్ల స్పర్మ్లలో పొరపాటున ఒక స్పర్మ్ గెలవడం వల్ల మన ఉనికి ప్రారంభమై ఉండవచ్చు, కానీ మనల్ని ఇక్కడ దాకా తీసుకువచ్చింది మాత్రం మన అమ్మే. అలాంటి త్యాగం చేసిన అమ్మను పట్టించుకోకుండా వదిలేస్తే ఆ పోటీలో పొరపాటున ఒక తప్పుడు స్పర్మ్ గెలిచిందనుకోవాల్సిందే. సో ప్రతిరోజు కనీసం 5 నిమిషాల పాటు మనల్ని కన్న మన అమ్మతో ప్రేమగా మాట్లాడుతూ సమయం గడపడానికి ప్రయత్నిద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.